నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. చాలా మంది ఫ్యామిలీతో గానీ, ఫ్రెండ్స్‌తో గానీ డొమెస్టిక్‌గా అంటే మన ఇండియాలో ఉన్న అనేక ప్లేసెస్‌కి లేదంటే ఇంటర్నేషనల్ ట్రిప్స్‌కి వెళ్తుంటారు. అందులో కొంతమంది ట్రావెల్ ఏజెంట్స్ ద్వారా, ట్రావెల్ కంపెనీస్ ద్వారా వెళ్తుంటారు. వెళ్ళే ముందు ఒక మాట, వెళ్ళిన తర్వాత ఒక మాట, వెళ్ళొచ్చాక ఒక మాట. ఇలా చెప్పి చాలా ఇబ్బందులు పెడుతుంటారు. సో, ఏ ట్రావెల్ ఏజెన్సీ ద్వారా వెళ్ళాలి? ఏ ట్రావెల్స్ కంపెనీ ద్వారా వెళ్ళాలని రకరకాలుగా కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. అయితే మన ముందుకు ట్రినిటీ ఇంటర్నేషనల్ హాలిడేస్ ఎండి షేక్ బాబు వచ్చారు. ఎందుకు ఆయన్ని అంతగా ట్రస్ట్ చేయాలి? సో, వాళ్ళ క్లయింట్స్‌కి ఇప్పటివరకు ఆయన ఇచ్చినటువంటి సర్వీసెస్ ఏంటి? ది బెస్ట్ ప్యాకేజెస్ ఏంటి? వాటి గురించి మనం మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్ సార్. ఏంటి ట్రినిటీ ఇంటర్నేషనల్ హాలిడేస్ మీరు 7 ఇయర్స్ స్టార్ట్ చేశారు. నాకు మీరు పర్సనల్‌గా తెలుసు. సో, ఏపీ నుంచి తెలంగాణ వరకు ఇప్పుడు హైదరాబాద్ వరకు ఎక్స్‌పాన్షన్ అయింది. మీ జర్నీ ఎలా వచ్చింది? ది బెస్ట్ ప్యాకేజెస్ ఏంటో మా కోసం చెప్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమన్ టీవీకి నా స్పెషల్ థ్యాంక్స్. ఫస్ట్ టైం నేను సోషల్ మీడియాలోకి ఫస్ట్ టైమ్ వచ్చాను. ఫస్ట్ టైమా? ఫస్ట్ టైమ్ వచ్చాను. ఇప్పటివరకు ఎవరికి ఇంటర్వ్యూ ఇంతవరకు ఇవ్వలేదు. ఇటువంటి సోషల్ మీడియా యాక్టివిటీస్ మేము ఎప్పుడు చేయలేదు. సార్ ఇప్పుడు మనకి ఇంటర్నేషనల్‌కి వచ్చేసరికి సింగపూర్, మలేషియా, బాలి, దుబాయ్, శ్రీలంక, సో ఈ ప్లేసెస్ విత్ క్రూజ్. హ్మ్. సింగపూర్, మలేషియా విత్ క్రూజ్ కాంబినేషన్ తీసుకుంటారు. సింగపూర్, మలేషియా ఓన్లీ తీసుకుంటారు వితౌట్ క్రూజు. సో ఇలా ఉంటాయి. సింగపూర్ సెపరేట్‌గా తీసుకుంటారు. మలేషియా సెపరేట్‌గా తీసుకుంటారు. సో అండ్ బాలి. ఇప్పుడు థాయిలాండ్, యూరోప్, యూఎస్ఏ, థాయిలాండ్ ఆస్ట్రేలియా. చేస్తాం, యూరోప్ చేస్తాం, హ్మ్. యూఎస్ చేస్తాం, ఆస్ట్రేలియా చేస్తాం, సౌత్ మాల్దీవ్స్. ఆఫ్రికా చేస్తాం, కెన్యా చేస్తాం, తంజానియా కూడా చేస్తాం, మాల్దీవ్స్. మాల్దీవ్స్ చేస్తాం. ఒక్కొక్క దాని గురించి చెప్తారు. సింగపూర్‌కి ఎంత చార్జ్ చేస్తారు? సింగపూర్‌కి మనం బేసిక్‌లీ 65,000 చేస్తాం సార్. హ్మ్. దీంట్లో సింగపూర్ వీసా విచ్ ఈస్ 5 వర్కింగ్ డేస్ వీసా సార్ దానికి సింగపూర్‌కి. అండ్ ఒరిజినల్ పాస్‌పోర్ట్ అవన్నీ కలెక్ట్ చేసుకుంటాం. యాజ్ పర్ ద సింగపూర్ చెక్ లిస్ట్ ప్రకారం కలెక్ట్ చేసుకుంటాం. Hmm. దెన్ మనము ఈ సింగపూర్‌కి వచ్చేసరికి 4 స్టార్ అకామిడేషన్ ఇస్తున్నాం. Hmm. అండ్ ఓన్లీ బ్రేక్‌ఫాస్ట్ ప్లాన్ ఉంటుంది. బికాస్ అప్పుడు అంటే మనం ఆన్ గ్రౌండ్‌లో లంచ్, డిన్నర్ అనేది మనము కస్టమైజ్డ్‌కి ఇవ్వలేం. పీపుల్ ఆఫ్ 20 ప్లస్ ఉన్నప్పుడు మనం ఇవ్వగలం. 2 నంబర్స్, 3 నంబర్స్ ఉన్నప్పుడు మేము గైడ్ చేస్తాం. ఇండియన్ రెస్టారెంట్స్ ఎక్కడున్నాయి, ఎక్కడ మనకి ఇండియన్ మీల్స్ చిక్కుతాయి అనేది. సింగపూర్‌కి మనం ఎన్ని డేస్ ఇది? సో 4 నైట్స్ 5 డేస్ ప్లాన్ చేస్తాం విత్ సార్. ఫ్లైట్ టికెట్స్. యాహ్! ఓకే. నెక్స్ట్ అండి. మలేషియా సార్. Hmm. ఇప్పుడు మలేషియాకి వచ్చేసి 3 నైట్స్ 4 డేస్ ఇస్తాం సార్. Hmm. ఈ మలేషియా డెస్టినేషన్‌కి బేసిక్‌గా ప్రాపర్ టైమింగ్స్‌లో ఎయిర్ ఏషియా ఫ్లైట్స్ అనేవి ఆపరేట్ చేస్తున్నారు రీసెంట్‌గా. మలేషియన్ ఎయిర్‌లైన్స్ టైమింగ్ సెట్ కావట్లేదు. మా ఎయిర్ ఏషియాని ఆపరేట్ చేస్తున్నారు. ఈ ఎయిర్ ఏషియాకి వచ్చేసరికి బ్యాగేజ్ మెయిన్ థింగ్ బ్యాగేజ్. బ్యాగేజీ బై డిఫాల్ట్ చెక్ ఇన్ బ్యాగేజ్ 7 కేజీసే ఉంటుంది. క్యాబిన్ బ్యాగేజ్ 0 ఉంటుంది. ఫ్యామిలీస్‌తో వెళ్ళేటప్పుడు పర్సనల్‌గా మేము సజెస్ట్ చేసేది ఏందంటే ఓవరాల్‌గా ఎవ్రీ పర్సన్ బై చేయకుండా ప్యాకేజ్ ప్రతి ఒక్కరు ఫ్యామిలీ నలుగురు వెళ్తే నలుగురు బై చేయకుండా వాళ్ళకి ఎంత రిక్వైర్మెంట్ అయితే ఉందో యాజ్ ఏ ఏజెంట్గా మనం గైడ్ చేయాల్సింది ఏంటంటే ఎంత రిక్వైర్మెంట్ బ్యాగేజ్ అయితే ఉందో అంతవరకు మనం అడిషనల్గా పే చేయించి వాళ్ళ చేత మనం ఫ్లైట్స్ బుక్ చేసి ఇస్తాం. అండ్ బడ్జెట్ ఎయిర్వేస్ ఆల్సో. ఎయిర్ ఏషియా ఈస్ ద బడ్జెట్ ఎయిర్వేస్ విచ్ ఈస్ గ్రేట్ సర్వీసెస్ విచ్ ఈస్ ఆన్ టైమ్. సో వన్ మోర్ థింగ్ ఏంటంటే అరైవల్ అవ్వంగానే ఇక్కడ నుంచి నైట్ ఫ్లైట్ ఉంటుంది. మార్నింగ్ 6:00 ఆర్ 6:30కి అరైవల్ అవుతారు మలేషియా అరైవల్ అవ్వగానే హంగ్రీగా ఉండదు బ్రేక్‌ఫాస్ట్. సో మార్నింగ్ వీళ్ళకి ఇంటర్నేషనల్ చెక్ ఇన్ ఎవ్రీ ప్లేస్ ఇంటర్నేషనల్ చెక్ ఇన్ అనేది 2:00 ఉంటుంది. 2:00 అంటిల్ 2:00 వరకి బ్రేక్‌ఫాస్ట్ ఇష్యూస్ కొన్ని ఉంటాయి. మేము అలా చేయము. బ్రేక్‌ఫాస్ట్ ఏందంటే ఎయిర్‌పోర్ట్‌కి ఎండ్ రూట్‌లో బ్రేక్‌ఫాస్ట్ ఇండియన్ స్టైల్ బ్రేక్‌ఫాస్ట్ ఇస్తాం. ఎంత చార్జ్ చేస్తారు మీరు? మలేషియాకి వచ్చేసరికి మేము 45,000 చేస్తాం సార్ ఇంక్లూడింగ్ ఫ్లైట్స్. నెక్స్ట్. సో నెక్స్ట్ వచ్చేసి కులాలంపూర్ సిటీలో 2 నైట్స్ ఇస్తాము. 1 నైట్ జెంటింగ్ హైలాండ్ ఇస్తాం. నెక్స్ట్ అండి. నెక్స్ట్ దుబాయ్ సార్. దుబాయ్. దుబాయ్‌కి మనము 2 టైప్స్ ఆఫ్ ఫ్లైట్స్ ఇస్తాం. వన్ టైపు ఎమిరేట్స్ ఉంటది. సెకండ్ వచ్చేసి మనకి ఇండిగో ఉంటుంది. Hmm. సో 4 నైట్స్ 5 డేస్ ఇస్తాము. 4 నైట్స్ 5 డేస్‌లో మొత్తం బేసిక్ సైట్ సీయింగ్స్ అన్నీ ఇస్తాము. అండ్ బ్రేక్‌ఫాస్ట్ అండ్ డిన్నర్ ప్లాన్ ఇస్తాము. ఇఫ్ ఇన్ కేస్ గ్రూప్ అయితే లంచ్ కూడా అరేంజ్ చేస్తాము. ఎవ్రీథింగ్ విచ్ ఈస్ 4 స్టార్, 5 స్టార్ అండ్ 3 స్టార్. సో స్టాండర్డ్ 3 స్టార్, 4 స్టార్, 5 స్టార్ ఈ రేంజ్‌లో మేనేజ్ చేసుకుంటూ ద బెస్ట్ సర్వీసెస్ దుబాయ్‌లో ఇస్తాం. మేము ఎంత మైస్ గ్రూప్‌లో కూడా హ్యాండిల్ చేసామండి దుబాయ్. ఎంత ప్రైస్? 75,000 పడుతుంది సార్. 75,000. అవును. ఓకే. ఇంక్లూడింగ్ వీసా, ఫ్లైట్ టికెట్స్, అన్ని మీరే. హోటల్ అకామిడేషన్, ఎంట్రీ టికెట్స్, Hmm. బ్రేక్‌ఫాస్ట్ అండ్ డిన్నర్ విచ్ ఈస్ ఇండియన్ స్టైల్‌లో ఉంటుంది. ఓకే. నెక్స్ట్. శ్రీలంక వచ్చేసరికి మనకి 4 నైట్ 5 డేస్ శ్రీలంక ఇస్తాము. ఇండిగో ఫ్లైట్స్ ఇస్తాము. Hmm. అండ్ సమ్ టైమ్స్
శ్రీలంకన్ ఎయిర్వేస్ కూడా ఇస్తాం, విచ్ ఈస్ ప్రాపర్ టైమింగ్ ఉన్నప్పుడు. అండ్ మార్నింగ్ అరైవల్ అయ్యేటట్టు, ఈవినింగ్ రిటర్న్ అయ్యేటట్టు, రిటర్న్ ఫ్లైట్ ఉంటే ప్రాపర్ టైమింగ్స్ ఉంటే శ్రీలంక కూడా ఇస్తాం. సో అది వచ్చేసి మనం అప్రాక్సిమేట్లీ 50,000 పడుతుంది సార్. ఇప్పుడు మీరు చెప్పిన ప్యాకేజెస్ అన్ని కూడా విత్ ట్రాన్స్పోర్టేషన్, యా అక్కడ లోకల్ గా, అలాగే ఫ్లైట్ టికెట్స్. యా. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి బాలి సార్. బాలి వచ్చేసరికి మనకి ఫ్లైట్ హైదరాబాద్ టు మలేషియా, మలేషియా టు బాలి ఉంటుంది. డైరెక్ట్ ఫ్లైట్ మనకి హైదరాబాద్ ఆప్షన్ లేదు. సో మనకి బాలి వచ్చేసరికి 5 nights 6 days ఉంటుంది. 2 nights ఉబుడ్, 2 nights కూటా ఇస్తాము. సో విచ్ ఈస్ వెహికల్ డిస్పోజల్ ఇస్తాము. ఎవ్రీ ప్లేసెస్లో వచ్చేసి సమ్ ఎంట్రీ టికెట్స్, ఏటీవీ రైడ్, కొంతమంది యాక్టివ్గా ఉన్నప్పుడు మనకి కపుల్స్ వెళ్తారు, వాళ్ళు వెళ్ళినప్పుడు స్వింగ్స్, బాలి స్వింగ్స్, హనీమూన్, వన్ ఆఫ్ ద హనీమూన్ డెస్టినేషన్ ఆల్సో బాలి. ఆ హనీమూన్ డెస్టినేషన్ వీళ్ళు ఏంటంటే వీళ్ళు హనీమూన్ ఇంక్లూజన్స్ కూడా కొన్ని యాడ్ చేస్తాము. వాళ్ళకి అది వచ్చేసి అప్రాక్సిమేట్లీ 75,000 చేస్తాం సార్, బేస్డ్ ఆన్ ద ఫ్లైట్స్. అలాగే నెక్స్ట్ అండి, సో వియట్నాం కూడా ఉంటుంది సార్. వియట్నాం వచ్చేసి 5 nights 6 days ఉంటుంది వియట్నాము. అండ్ హైదరాబాద్ టు వన్ స్టాప్ వయా మలేషియా ఉంటుంది వియట్నాం ఫ్లైట్స్, సేమ్ లైక్ ఎయిర్ ఏషియానే ఇస్తాము. 2 nights వచ్చేసి హోచిమాయ్ సిటీ ఇస్తాం. 3 nights వచ్చేసి హనోయ్ ఇస్తాం. ఆ 3 nights హనోయిలో 1 night హలాంగ్ బే క్రూజ్ ఇస్తాము. ఇవన్నీ సైట్ సింగ్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్, బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్, ఎవ్రీథింగ్ కలిపి మనము 75,000లో ప్యాకేజీ క్లోజ్ చేస్తాం సార్. నెక్స్ట్. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి థాయిలాండ్. బేసిక్లీ ఈ థాయిలాండ్ అనేది కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది. థాయిలాండ్ అంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. ఉంటుంది. ఫుకెట్ రీసెంట్ గా ఫ్యామిలీస్ వెళ్తున్నారు సార్. బ్యాచులర్స్ అనేది ఇప్పుడు ఏంటంటే ఎవరైనా కార్పొరేట్ గ్రూప్స్ వాళ్ళు కానీ ఎవరైనా స్పాన్సర్ చేయడం కానీ ఎంప్లాయీస్ కి ఫస్ట్ ప్రయారిటీ థాయిలాండ్ అని వేస్తున్నారు. ప్రెజెంట్ ఉన్న మార్కెట్ కంటే ద బెస్ట్ ప్యాకేజీ నేను ప్రూవ్ చేసి ఇవ్వగలను. ఎంతకి ఇస్తారు సార్? నేను ఇచ్చేది 42,000 ప్యాకేజ్ ఇస్తున్నాను సార్, విచ్ ఈజ్ ఇంక్లూడింగ్ ఆఫ్ ఫ్లైట్స్, 4-star అకామిడేషన్, 3 nights పటాయా, 1 night బ్యాంకాక్, విచ్ ఈజ్ ఇంక్లూడింగ్ ఆఫ్ కోరల్ ఐలాండ్, ఆల్కజార్ షో, టైగర్ పార్క్. ఇవి బేసిక్ థింగ్. మనం ఎంజాయ్ చేస్తున్నాం, ఓకే. అట్ ద సేమ్ టైం అక్కడ ఏదైతే ఇంపార్టెంట్ ప్లేసెస్ మనం చూడాలనుకో వాటిని కూడా ఎక్స్ప్లోర్ చేస్తాం విత్ ఎంట్రీ టికెట్స్. ఓకే, ఇప్పుడు చాలా మంది ఇండియన్స్, మన సౌత్ ఇండియన్స్ ముఖ్యంగా మన తెలుగు స్టేట్స్ నుంచి బయట విదేశాలకు వెళ్తుంటారు. బ్యాంకాక్ కి ఎక్కువగా వెళ్తుంటారు చాలా మంది కూడా, ఫ్రెండ్స్ కానీ ఆఫీస్ గ్రూప్స్ కానీ ఇవన్నీ కూడా. వీళ్ళందరికీ ఎక్కడైనా కూడా బయటకు వెళ్ళినప్పుడు ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అకామిడేషన్ ఫస్ట్ అయితే, నెక్స్ట్ ఫుడ్. సో ఫుడ్ అక్కడ లోకల్ ఫుడ్ తినలేక హెల్త్ అంతా మొత్తం అప్సెట్ అయిపోద్ది, టూర్ అంతా స్పాయిల్ అవుద్ది. బయటకు వెళ్ళాలన్నా వెళ్ళలేరు, తిరగాలనే ఆలోచన ఉన్నా కూడా బయటకు వెళ్ళలేని పరిస్థితి. హెల్త్ సపోర్ట్ చేయదు. ట్రినిటీ యొక్క ముఖ్య ఫోకస్ ఏంటంటే, మెయిన్ ఫోకస్ అబ్రాడ్లో తీసుకెళ్లే వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా, థాయిలాండ్ అనే కాదు, సింగపూర్ అనే కాదు, మలేషియా అనే కాదు, ప్రతి ఒక్కరికి వాళ్ళ ఓన్ స్టైల్ అంటే సాంబార్, రసం, ఈ సౌత్ ఇండియన్ స్టైల్లో ఇంట్లో వాళ్ళు ఏదైతే ఏ టైప్ ఆఫ్ ఫుడ్ అయితే తింటున్నారో ఆ టైప్ ఆఫ్ ఫుడ్ని మేము ప్రొవైడ్ చేస్తాం వాళ్ళకి. మనం అదర్ స్టేట్ వచ్చామే, ఈ ఫుడ్ ఏం ఫుడ్ పెడతారా, ఈ డౌట్లు అనేది లేకుండా ద బెస్ట్ ఇండియన్ ఫుడ్ ఏజెంట్గా నా కస్టమర్స్ దగ్గర నుంచి చాలా ఫీడ్బ్యాక్స్. ఫస్ట్ 2017 నుంచి ఈ 7 years జర్నీలో ద బెస్ట్ ఏజెన్సీ, ఫుడ్ విషయంలో ద బెస్ట్ ఏజెన్సీ. నేను చాలామంది ఈవెన్ ఎవ్రీ కస్టమర్ దగ్గర నేను కాంప్రమైజ్ అయ్యాను. నాట్ ఈవెన్ 2 numbers కాదు, గ్రూప్ కాదు, 20 numbers కాదు, 1000 కూడా కాదు. ఫుడ్ విషయంలో వరకు ఎక్స్పెషల్లీ ఇండియన్ స్టైల్లోనే ఫుడ్ పెట్టిస్తాను. చాలా మంది కూడా రివ్యూస్ ఇస్తుంటారు, అంటే జెన్యూన్ రివ్యూస్ ఉంటాయి. సో అలా కూడా మీ ట్రిప్స్కి వెళ్ళిన వాళ్ళందరూ కూడా రివ్యూస్ ఇస్తుంటారా? ఇస్తారు సార్. సో అలాగే మెయిన్ ట్రావెల్ ఏజెన్సీ ఆపరేటర్స్ వాళ్ళతో అక్కడ విదేశాల్లో కానీ లోకల్గా కానీ కొన్ని హోటల్స్ టైప్ అవుతాయి పెద్ద పెద్ద కంపెనీస్కి. మీతో కూడా అలాగ టైప్ అయి ఉంటాయి హోటల్స్, లేదంటే ఆ రోజుని చూసి అప్పటికప్పుడు ఏదైనా బుక్ చేస్తారా? అలా ఏముండదు సార్. హోటల్స్తో మాకు కొన్ని డొమెస్టిక్ వరకే మేము టైఅప్ పెట్టుకుంటాం. ఇంటర్నేషనల్ వైజ్ వచ్చేసరికి డైరెక్ట్ మేము వెండర్స్తోనే టైఅప్ పెట్టుకుంటాం. ఓకే, అక్కడ లోకల్ వెండర్స్ ఉంటారు, ఆ వెండర్స్కి టైఅప్ ఉంటుంది హోటల్స్. అలాగే యూరోప్ ట్రిప్స్ ఏమైనా వేస్తుంటారా? యూరోప్ ట్రిప్స్ ఉన్నాయి సార్. 13 nights 14 days ట్రిప్స్ ఉంది. మనం ఓన్లీ షెంజన్ కంట్రీస్. అండ్ విత్ యూకే కావాలంటే 14 nights 15 days ఉంది. బట్ యూకే రీసెంట్గా ఏంటంటే ఇది రిజెక్ట్ అవుతుంది కాబట్టి మనం బెటర్ సజెషన్ వితౌట్ యూకే యూరోప్ ట్రిప్స్ మనము గ్రూప్స్ లాంచ్ చేస్తున్నాము. నెక్స్ట్ మనకు మే జూన్లో ఉంది, ఏప్రిల్ మే జూన్లో ఉంటుంది. ఏప్రిల్ మేలో వెళ్ళినప్పుడు ఇయర్కి మనం 1 month తులిప్ గార్డెన్స్ అనేది ఓపెన్ అవుతాయి సార్ నెదర్లాండ్స్లో. మోస్ట్లీ అది ఆ పర్టికులర్ సీజన్స్లోనే యూరోప్ ట్రిప్స్ రన్ చేస్తారు. సో మేము రీసెంట్గా ఈ ఇయరే స్టార్ట్ చేసాము యూరోప్కి గ్రూప్స్
హ్యాండిల్ చేస్తున్నాం. రైట్. ఇప్పుడు మీరు చెప్పిన ఈ ట్రిప్స్ అంతా, ఈ ప్యాకేజెస్ అంతా కూడా అంటే ఎట్లా అమౌంట్ ఎలా? అంటే స్టార్టింగ్ ఇంత అమౌంట్ పర్సెంటేజ్ అనేది పే చేయాలా? లేకపోతే ఫుల్ అమౌంట్ పే చేయాలి? ఎట్లా అది? సార్ ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, మేము బిఫోర్ టేకింగ్ ద బుకింగ్ ఒక బుకింగ్ ఫామ్ అనేది మేము వాళ్ళకిచ్చి, మొత్తం బుకింగ్ ఫామ్‌లో ఎక్స్‌ప్లనేషన్. లాస్ట్ మినిట్ క్యాన్సిలేషన్ అయితే ఎంత రీఫండ్ వస్తుంది? ఇన్ని డేస్ ప్రయారిటీ ట్రావెల్ డేట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 30 డేస్ ముందర మెడికల్ ఇష్యూ వచ్చింది కస్టమర్‌కి. సో, అది పర్ఫెక్ట్ రీజన్ ఉండి ఒకవేళ నా వెండర్ యాక్సెప్ట్ చేసి ఓకే అంటే నేను ఫుల్ రిఫండ్ ఇచ్చేస్తాను. సమ్‌టైమ్స్ క్రెడిట్ ఇస్తాను. క్రెడిట్ మీన్స్ లైక్ వితిన్ 1 ఇయర్ లోపల ఆ డెస్టినేషన్‌కి తను వెళ్ళొచ్చు. బేస్డ్ ఆన్ ఈ అమౌంట్లు పెట్టుకొని. ఓకే. సో, మనం అడిషనల్‌గా మనం ఏం పే చేయం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ముఖ్య ధ్యేయం ఏందంటే ఉద్దేశము, ట్రినిటీ ఇంటర్నేషనల్ హాలిడేస్ అనేది నేను ఫస్ట్ తిరుపతిలో స్టార్ట్ చేయడం జరిగింది సార్. 2019లో స్టార్ట్ చేశాను. సో, దాని ప్రీవియస్‌గా నేను ఒక ఎంప్లాయీగా చేస్తున్నాను. దాని తర్వాత బిజినెస్ స్టార్ట్ చేశాను. నాకున్న క్లయింట్ డేటా, నాకున్న వాల్యూ ఆఫ్ కస్టమర్స్, ప్రీమియం కస్టమర్స్, ఐ మీన్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైనా సరే రెగ్యులర్‌గా ట్రావెల్ చేసే వాళ్ళకి మనం ఎంత ద బెస్ట్ ఇవ్వగలం. సో, సమ్‌టైమ్స్ కార్పొరేట్ కంపెనీల్లో మనము ఎంప్లాయీగా ఉన్నప్పుడు స్పెషల్‌గా వాళ్ళకి ఆన్ టూర్ ఇష్యూస్ వచ్చినప్పుడు మనము వాళ్ళకి ముంబైలో ఆపరేషన్స్ టీమ్ ఉంటారు. ఢిల్లీలో ఆపరేషన్స్ టీమ్ ఉంటారు. నైట్ టైమ్ వాళ్ళు రెస్పాండ్ కాకపోవచ్చు. మన మీద ఉన్న ముఖ్య ఇంప్రెషన్ అనేది కస్టమర్స్‌కి పోతుంది. అప్పుడు నేను జాబ్ చేస్తున్నప్పుడు. సో, నేను స్పెషల్‌గా ఇప్పుడు అదే మనం హ్యాండిల్ చేసినప్పుడు ఏదైతే మనం కస్టమర్స్‌కి ప్రామిస్ చేస్తున్నామో బిఫోర్ టేకింగ్ ద బుకింగ్ అంటిల్ ఇండియాలో స్టార్ట్ అయినప్పటి నుంచి అంటిల్ తన డెస్టినేషన్‌కి వెళ్ళి రిటర్న్ వచ్చేంత వరకి మనము ఏదైతే ప్రామిస్ చేస్తున్నామో అది మనము 100% అచీవ్‌మెంట్ చేసి ఇవ్వగలము. అనుకోని నేను ఫస్ట్ కంపెనీ స్టార్ట్ చేసి ఈరోజు అదే ఉద్దేశంలో నేను ఈ 7 ఇయర్స్ సక్సెస్‌ఫుల్‌గా లాక్స్ ఆఫ్ పీపుల్‌ని పంపించిన ఇంటర్నేషనల్ డొమెస్టిక్స్. వేల మందిని పంపించున్నాను. సో, వేల మంది అని అంటే ఎలా ఉంటుందంటే సమ్ కార్పొరేట్ గ్రూప్స్ అంటే మీకు తెలిసిందే లైక్ 100 పీపుల్, 200 పీపుల్, 1000 పీపుల్స్ ఇలా ఉంటారు. సో, వాళ్ళకేందంటే సమ్ సేల్స్ అచీవ్‌మెంట్స్ ఇలా ఉంటాయి. కొన్ని టార్గెట్స్ ఉంటాయి. అలాంటివి వచ్చినప్పుడు ఆ ప్యాకేజెస్ మనము స్పెషల్‌గా వాళ్ళు మనల్ని ఫోకస్ చేస్తారు. చాలా ఏజెన్సీస్ ఉంటాయి. చాలా ఏజెన్సీస్‌కి కాదని మన దాకా ఎందుకొస్తారంటే బికాస్ ఆఫ్ మనం వాల్యూస్‌తో బిజినెస్ చేస్తున్నాం. మనీతో బిజినెస్ చేయట్లేదు. మనీ ఈజ్ ఎ సెకండ్ మ్యాటర్. వాల్యూస్ ఈజ్ ద ఫస్ట్ ప్రయారిటీ ఆఫ్ ట్రినిటీ. సో, ఎప్పుడైతే మనం బిఫోర్ టేకింగ్ ద బుకింగ్ కస్టమర్ దగ్గర ఒక బుకింగ్ మనం తీసుకునేటప్పుడు అది మేము ఏదైతే కమిట్మెంట్ ఇంక్లూజన్స్, ఎక్స్‌క్లూజన్స్ ఏమైతే ఇస్తున్నామో అవి అంటిల్ ట్రిప్ కంప్లీట్ అయ్యి మాకు రిటర్న్ వచ్చేంత వరకు అదే ప్రామిస్‌లని, అదే ఇంక్లూజన్స్, అదే ఎక్స్‌క్లూజన్స్‌ని మేము మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇప్పటివరకు మీరు పంపించినటువంటి కార్పొరేట్ గ్రూప్స్‌లో హైయెస్ట్ మెంబర్ ఎంత? సార్ 1200 మెంబర్స్‌ని మేము గోవా తీసుకెళ్ళాం సార్. 1200 మందిని ఒకేసారి 1200 మెంబర్స్‌ని మేము గోవా తీసుకెళ్ళాం. మేము హైదరాబాద్ నుంచి గోవాకి పంపించినప్పుడు ఎయిర్‌పోర్ట్ 70-80% ఆఫ్ ఎయిర్‌పోర్ట్ నా కస్టమర్సే ఉంటారు. మీ క్లయింట్స్, మీ కస్టమర్స్ ఫిల్ అయిపోయింది ఎయిర్‌పోర్ట్ మొత్తం. ఏది గోవా ఎయిర్‌పోర్ట్ మొత్తం. అవును. సో, అండ్ ఇది మేము స్పెషల్‌గా ఇప్పుడు ఈ 1200 మెంబర్స్ ఏదో మేము డైరెక్ట్‌గా ఇక్కడ కూర్చొని మేము 1200 మెంబర్స్‌ని బుకింగ్ అట్లా కాదు. నేను స్పెషల్‌గా 2 టైమ్స్ విజిట్ చేశాను గోవాకి. ముందుగా వెళ్ళి విజిట్ చేసి ప్రాపర్టీ రూమ్స్ ఎలా ఉన్నాయి, రూమ్ సైజెస్ ఎలా ఉన్నాయి, వీళ్ళకి మనం అరేంజ్ చేసే కాన్ఫరెన్స్లు ఎలా ఉన్నాయి. సో, వీళ్ళ ప్లానింగ్ వీళ్ళ ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టు ఇక్కడ ఉందా లేదా, లేకపోతే సెకండ్ ఆల్టర్నేటివ్ మనం ఏంటి, గ్రౌండ్ నాలెడ్జ్ చూసి వచ్చి దెన్ నేను కస్టమర్స్కి ప్రామిస్ చేశాను నేను ఇది చేయగలను, నేను ఇది అచీవ్ చేయగలను అంటే బిఫోర్ ద అగ్రిమెంట్. అలాగే బాబు మీరు ఇంకొక విషయం అన్నారు, ఒకేసారి 1200 మందిని. అలాగే ఈ స్థాయిలో మీరు ఇంటర్నేషనల్ ట్రిప్స్ కూడా పంపించిన సంఖ్య ఉందా? మలేషియా ఉంది సార్. ఎంతమందిని పంపారు? మలేషియా 800 మెంబర్స్ని తీసుకెళ్ళున్నాను సార్. ఇక్కడ నుంచి? ఇండియా నుంచి? అవును. కొన్ని పర్టికులర్ డెస్టినేషన్స్లో మనకి ఎలా ఉంటుందంటే మాకు చాలా ఫ్రెండ్లీ నేచర్స్ ఉంటాయి సార్ వెండర్స్తో. చాలా పీస్ఫుల్గా. ఇప్పుడు కొంతమంది ఏంటంటే బిజినెస్ రిలేటెడ్గా మాట్లాడతారు వెండర్స్. నేను ఏదైతే స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తాను, కస్టమర్ ప్రొఫైల్ ఇది, సో వాళ్ళు ఎక్స్పెక్టేషన్ ఇది మనం అచీవ్ చేయాలి, చేయగలరా, చేయలేరంటే నేను తీసుకోను ఆ బుకింగ్. ఫేక్ కమిట్మెంట్స్ నేను ఇవ్వను. ఏదైతే మనము అచీవ్ చేయగలమో అది నేను దానికంటే ఇంకా ఎక్స్పెక్టేషన్ ఇంకొంచెం ఫిల్ చేసేదానికి చూస్తాను, కానీ ప్రామిస్ చేసిన దానికంటే కొంచెం తక్కువ చేసి సర్వీస్ ఇవ్వాలని ఆలోచన మాకు లేదు.
ఫస్ట్ నుంచి కూడా. మీరు చూస్తే 7 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటున్నారు. మహా అంటే మీ ఏజ్ గ్రూప్ 30+ ఎంత ఉండొచ్చు? 31 సార్. 31 ఉంటుంది. ఎస్ సార్. ఎలా అంటే మీకు ఇంత చిన్న వయసులోనే ఇంత ఎక్స్పీరియన్స్, సో దీని మీద అంత ఎక్స్పెక్ట్ అవ్వడానికి ఏంటి మీరు? సార్ ఏం లేదు, ఫస్ట్ నేను ప్రజెంట్ ఈ ట్రావెల్ ఇండస్ట్రీలో కస్టమర్కి కూడా సింపుల్గా మనీ రావట్లా. సింపుల్ మనీ మాకు వద్దు, సర్వీస్ చేయాలి, బెస్ట్ చూపించాలి, దెన్ మనము సర్వీస్ ఛార్జెస్ తీసుకోవాలి. ఆ ఉద్దేశంతోనే మేము ఈ రోజుటికి ఎవ్రీ కస్టమర్కి మేము ఎప్పుడు నేను ఎండీని, నేను కస్టమర్ ఇంటికి ఏంటి వెళ్ళేది, కస్టమర్ ఆఫీస్కి ఏంటి వెళ్ళేది, మీరు రాండి మా ఆఫీస్కి, ఇలా ఎప్పుడు ఉంది. కస్టమరు నేను పలానా దగ్గర అవైలబుల్ ఉన్నాను, వస్తావా? వస్తాను 100%. ఈవెన్ 10 o'clock 11 o'clock వెళ్ళిన టైం కూడా అంటే 1000 మంది కార్పొరేట్ గ్రూప్స్ కి, 100 మంది కార్పొరేట్ గ్రూప్స్ కి సంబంధించిన ట్రిప్స్ కి వెళ్తారా, లేదంటే ఇండివిజువల్ గా వెళ్ళే వాళ్ళు ట్రిప్స్ వెళ్ళే వాళ్ళు కూడా వెళ్తారా? సార్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇండివిజువల్గా మీన్స్ 2 or 3 members ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ సంథింగ్ లైక్ బిలో 10 members, మోర్ దెన్ 30 members ఉన్నప్పుడు ఆ డెస్టినేషన్ మీద నా దగ్గర ఉన్న మేనేజర్స్కి ఫుల్ నాలెడ్జ్ ఉంటే పంపిస్తా. లేదు మా స్టాఫ్ బీట్ చేయలేరు వాళ్ళకి చేసిన అచీవ్మెంట్స్, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు అన్నప్పుడు నేను వెళ్తా. స్పెషల్గా నేను వెళ్ళి వాళ్ళు ఇంట్లో కూర్చొని వెజిటేరియన్ మీల్స్ ఎలా తినగలరో అబ్రాడ్లో కూడా అదే సర్వీసు, అదే మీల్స్, సాంబారు, రసం, పప్పు, అప్పట్, ఈ టైప్ ఆఫ్ ఫుడ్ నేను ఏర్పాటు చేసి ద బెస్ట్ ఇండియన్ ఫుడ్ ఏజెన్సీగా నా కార్పొరేట్ కస్టమర్స్తో పేరు పొందాను సార్. నేను చాలా మందికి ఐ మీన్ ఎంఎన్సీ కంపెనీస్కి కానీ ఎక్కడైనా సరే ఈవెన్ 200 members తీసుకెళ్ళినా అదే సర్వీస్ ఉంటుంది, 1000+ తీసుకెళ్ళినా అదే సర్వీస్ ఉంటుంది, 2 members తీసుకెళ్ళినా అదే సర్వీస్ ఉంటుంది. 20 members తీసుకెళ్ళినప్పుడు ఒక మేనేజర్ ఉంటారు, 1000 members తీసుకెళ్ళినప్పుడు 10 managers ఉంటారు. ఎవ్రీ 100 personsకి ఒక టూర్ మేనేజర్ ఉంటారు, ట్రినిటీ టూర్ మేనేజర్. నేను బిఫోర్ గోయింగ్ ద ట్రిప్ నా మేనేజర్స్కి అందరికీ మీటింగ్ పెట్టుకొని ప్లానింగ్ షెడ్యూల్ చెప్పి పంపిస్తా. ఎక్కడా కానీ మిస్కమ్యూనికేషన్ లేకుండా చేసుకుంటాం ఆన్ గ్రౌండ్. అంటే ఇప్పుడు మీకు ఒక ట్రిప్ మీద ఒక 20 members ఎవరైనా మీతో ట్రావెల్ అవ్వాలని మీతో హైర్ అవుతారండి. అయ్యాక ఇన్ కేసు వాళ్ళకి ఏదో సమ్ ప్రాబ్లం వచ్చి ఆగిపోయారు, అవును సార్, అందులో 50% ఎంతో మీరు అడ్వాన్స్గా పే చేస్తారు. అవును సార్. ఒకవేళ వాళ్ళు మీకు పే చేసిన తర్వాత క్యాన్సిల్ అయిన తర్వాత అదే అమౌంట్ని వేరే డేట్కి మీరు ఎక్స్చేంజ్ చేస్తారా? చేస్తాం, బట్ అట్ ద సేమ్ టైమ్ యాజ్ పర్ ద ఎయిర్లైన్స్ క్యాన్సిలేషన్, యాజ్ పర్ ద ఎయిర్లైన్స్ రీషెడ్యూల్ ఛార్జెస్, మినిమం ఛార్జెస్ అనేవి ఉంటాయి. టూర్ ప్యాకేజ్ మోస్ట్లీ ఏంటంటే రీషెడ్యూల్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ అడిషనల్ ఛార్జెస్. ముందే చెప్తారా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసేటప్పుడు ఇన్ కేస్ ఈ ఆప్షన్ ఉంది, రీషెడ్యూల్ చేసుకునే ఆప్షన్ ఉంది, ఇదేమైనా చేసుకుంటారా అని ఏమైనా చెప్తారా? చెప్తాను. అంటే వాళ్ళు డౌట్ఫుల్ గా అడిగినప్పుడు ట్రావెల్ డేట్ కి 50-50 ఛాన్సెస్ ఉన్నప్పుడు అలాంటి డౌట్లు రేజ్ చేస్తారు సార్ కస్టమర్స్ అనేవాళ్ళు. పక్కా వెళ్ళాలనుకున్న వాళ్ళు రేజ్ చేయరు. సో ఆ డేట్స్ అనేది ఐ మీన్ డ్యూ టు సమ్ వెదర్ కండిషన్ వల్ల మా ఫ్యామిలీ ఆ టైంలో పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఆ టైం అలాంటి సిచ్యువేషన్స్లో ఏంటంటే లాస్ట్ మినిట్ ఏమైనా చేంజ్ అవ్వచ్చు అని చెప్పి చేస్తారు. ఆ టైంలో మేము ఏం చెప్తామంటే ఫ్లైట్ టికెట్స్ అనేది విచ్ ఈస్ క్యాన్సిలేషన్ ఛార్జెస్ అప్లికబుల్ అండ్ ఎట్ ద సేమ్ టైం వీసా, సమ్ కంట్రీస్కి వీసా ఉంటుంది, వీసా ఛార్జెస్ అనేవి కూడా ఫుల్ ఆఫ్ క్యాన్సిలేషన్ అనమాట. అంటే వీసా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దుబాయ్కి సార్ 8000 పే చేస్తాము, అవి మళ్ళీ అది ఇంత పీరియడ్ ఆఫ్ వ్యాలిడిటీ ఉంటుంది, ఆ పీరియడ్ ఆఫ్ వ్యాలిడిటీలోనే ఇతను వెళ్ళగలిగితే ఆ వీసా అనేది అతనికి వ్యాలిడ్ ఉంటుంది. సో అలాగే ఇప్పుడు మీరు చెప్పిన ఈ ప్యాకేజెస్ అన్ని కూడా ఫిక్స్డ్. అవును. ఒకవేళ ఏదైనా కస్టమర్ ఏదైనా ఇంకొంచెం తగ్గించాలి అంటే ఏమన్నా తగ్గించే వాళ్ళ ప్రొఫైల్ చూసి, లేదా లార్జ్ స్కేల్ ఎవరైనా వచ్చారు, కార్పొరేట్ గ్రూప్స్ ఎవరైనా వచ్చారు, ఇంకా ఏమైనా వాళ్ళకి డిస్కౌంట్ ఇచ్చే ఛాన్సెస్? సార్ వన్ థింగ్ సార్, దీంట్లో కస్టమర్ ప్రొఫైల్ చూసో, కస్టమర్ ప్రొఫైల్ బాగలేదనో ప్రైజెస్ తగ్గించడం పెంచడం ఇలాగేముండదు సార్. ఫిక్స్డ్ ప్రైజెస్ ఉంటాయి. ఈ ప్రైజెస్ ఎక్కడ చేంజ్ అవుతాయంటే బేస్డ్ ఆన్ ద గ్రూప్. 2 members ఒక ప్రైజ్ ఉంటుంది, అదే 50 members ఒక ప్రైజ్ ఉంటుంది. ప్రైజ్ వేరియేషన్స్ మీన్స్ నాట్ లైక్ 30%, 40% సార్, ఇట్స్ లైక్ 10%, 15% వేరియేషన్ ఉంటుంది. యూజువల్గా కస్టమర్స్ 2 members, 5 members వెళ్ళినప్పుడు ఎంతైతే ఉంటుందో 20 members, 50 members వెళ్ళినప్పుడు కూడా ఆ ప్రైజెస్ డిఫరెన్స్ అనేది 10 to 15% అనేది ఉంటుంది. హాఫ్ ఆఫ్ ద అమౌంట్ అనేది వేరియేషన్ ఉంటుంది. ఇప్పుడు గైడ్ ని అక్కడ లోకల్ గా గైడ్ ని ఏర్పాటు చేయాలంటే మినిమం ఇంత ప్యాక్ ఉండాలని ఉంటుంది సార్. మినిమం అనేది 20 passengers మినిమం ఉండాలి సార్. అట్ ద సేమ్ టైం ఏంటంటే అక్కడ లోకల్ గైడ్ ఉంటారు, అట్ ద సేమ్ టైం తెలుగు టూర్ మేనేజర్ కూడా నేను పంపిస్తాను. సో 20 బిలో అయితే ఎలా మీరు గైడ్ చేస్తారు? 20 బిలో చెప్పా కదా సార్, వాట్సాప్ క్రియేషన్ చేసేస్తాము బిఫోర్ ట్రావెలింగ్. సో నాకు లోకల్ ఆపరేషన్స్ టీము 1 day ప్రయర్, ఫర్ ఎగ్జాంపుల్
రేపు ట్రిప్ స్టార్ట్ అవుతుందంటే ఈ రోజు ఎండ్ ఆఫ్ ద డే దాని షెడ్యూల్ పెట్టేస్తారు. మేము ఆల్రెడీ బిఫోర్ ఈ కస్టమర్ వెళ్ళక ముందరే షెడ్యూల్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి వస్తాం. ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆఫీస్కి ఇంటికి వెళ్ళినా చెప్పొస్తాము, వోచర్స్ ఇచ్చేస్తాం. అట్ ద సేమ్ టైం సెకండ్ గైడెన్స్ ఏంటంటే వాట్సాప్లో చేస్తాం. అది కూడా అర్థం కాని పొజిషన్లో ఉంటే వాళ్ళు వాట్సాప్ కాల్ చేసినప్పుడు తన ఓన్ లాంగ్వేజ్లో మేము ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాం. ఓకే, ఎక్కడెక్కడ మీ ఆఫీసెస్ ఉన్నాయి? సార్ మన ఆఫీస్ వచ్చేసి తిరుపతి, నెల్లూరు, విజయవాడ, వైజాగ్, హైదరాబాద్లో 2 బ్రాంచెస్ ఉన్నాయి. రీసెంట్గా నేను సైనిక్ పురిలో కూడా స్టార్ట్ చేశాను. కూకట్పల్లిలో మనకి సుజనా మాల్, కేఎస్ బేకరీస్ ఆపోజిట్ ఒక బ్రాంచ్ ఉంది. సో మీ ఫోన్ ద్వారా కాంటాక్ట్ అయినా కూడా మీరు టూర్ని ఓకే చేస్తారా? చేస్తాం సార్. మోస్ట్లీ మాకు కాల్సే వస్తాయి, వాకిన్స్ కొంచెం తక్కువ ఉంటాయి, కాల్స్ మీద వస్తాయి. సో మోస్ట్లీ మేము చాలామంది ఇండియా క్రికెటర్ కూడా వన్ ఆఫ్ ద మా కస్టమర్ ఇండియా క్రికెటరు అండ్ సినీ ఇండస్ట్రీ వాళ్ళు కానీ పొలిటికల్గా కానీ పంపించాను. బట్ నాకు వచ్చే ఫీడ్బ్యాక్ ఏంటంటే ద బెస్టే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ద బెస్టే ఇచ్చాను కూడా. వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో దానికి బీట్ చేసే విధంగానే సర్వీస్ ఇచ్చాను. నాకు వచ్చే కస్టమర్స్ ఎలా ఉంటాయంటే రిఫరబుల్లే ఎక్కువ ఉంటాయి సార్. 999% సాటిస్ఫాక్షన్ అయ్యి లాస్ట్ 1% అన్సాటిస్ఫాక్షన్ అయితే అక్కడే మేము ఫోకస్ చేస్తాం. అక్కడ ఎందుకు అయ్యారు, ఎక్కడ మిస్టేక్ జరిగింది, ఎక్కడ సర్వీస్, ఫుడ్ దగ్గర, హోటల్ దగ్గర, రూమ్ దగ్గర, ట్రాన్స్పోర్టేషన్ దగ్గర ఫోకస్ చేసి అదే మేము. చాలా మంది 1000 మందిని పంపించాం కదా, 900 మంది ఓకే అన్నారు, 10% 100 మందే కదా, లేదా 1% ఒకరే కదా, 5% 5 మందే కదా అని లైట్ తీసుకుంటారు. కానీ మీరు 1% కూడా నేను మర్చిపోను, 1% కూడా నేను గట్టిగా అలా తీసుకుంటున్నాను కాబట్టి ఈరోజు కార్పొరేట్ కంపెనీ వాళ్ళు నాకు పిలిచి బుకింగ్స్ ఇస్తారు సార్. నేను అడగను సార్. వాళ్ళు పర్టికులర్ షెడ్యూల్ అనేది చేసినప్పుడు వాళ్ళ ఎంప్లాయీస్కి కానీ వాళ్ళకి బాబు అయితే ద పర్ఫెక్ట్ ట్రావెల్ ఏజెన్సీ, బాబు అయితే పర్ఫెక్ట్గా మన ఎంప్లాయీస్ని సేఫ్గా తీసుకుని వెళ్ళి రాగలరు అని చెప్పి నన్ను పిలిచి బుకింగ్ ఇస్తారు. ఇప్పటి వరకు మీ ద్వారా ఇంటర్నేషనల్ ట్రిప్స్ వెళ్ళిన వాళ్ళు ఇబ్బంది పడలేదా? నాట్ ఈవెన్ సింగిల్ పర్సన్ కూడా నా 7 years జర్నీలో సార్, నాట్ ఈవెన్ సింగిల్ పర్సన్ కూడా ఇబ్బంది పడకుండా నేను తీసుకున్నాను. ఈ వీడియో చాలా మంది చూస్తుంటారు, ఈ ఇంటర్వ్యూ చాలా మంది చూస్తుంటారు. ఓకే సార్. ఖచ్చితంగా ఎవరన్నా నిజంగా ఇబ్బంది పడుంటే కామెంట్స్ కూడా వస్తాయి, అది మళ్ళీ మీ బిజినెస్ మీద కూడా అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఛాలెంజ్ చేస్తారా? ఛాలెంజ్ సార్, 100% అష్యూరెన్స్ నేను ఇస్తాను. కొన్ని వేల మంది నేను ట్రావెల్ తీసుకెళ్ళాను కానీ ద బెస్ట్ ఫీడ్బ్యాక్ తీసుకున్నాను కాబట్టి ఈరోజు నేను మార్కెట్లో ఒక చిన్న ఏజ్లో నేను ఒక 6 బ్రాంచెస్ నేను రన్ చేస్తున్నాను అంటే నేను అది ప్రూవ్ చేసుకుంటున్నాను కాబట్టి ఈరోజు నేను మార్కెట్లో ద బెస్ట్ ఏజెన్సీగా నేను నిలబడుతున్నాను సార్. ఎలా నిలబడ్డారు ఏంటి? మీరు చిన్న ఏజ్లో 7 బ్రాంచెస్ ఏర్పాటు చేయడం, వేల మందిని, అందులో పెద్ద పెద్ద కార్పొరేట్ గ్రూప్స్ని కూడా తీసుకెళ్ళడం ఎలా సాధ్యమైంది ఇది మీకు? నా ఎంప్లాయీస్, నా సపోర్ట్ ఎట్లా ఉంటుందంటే నా ఎంప్లాయీస్ని నేను ఎంప్లాయీస్ లాగా నేను ఎప్పుడు చూడను. నా స్టాఫ్ని, నా బ్రదర్స్, నా సిస్టర్స్ లాగే చూస్తాను. ఫ్యామిలీ నేచర్ అనేది క్రియేట్ అవుద్ది. ఎప్పుడు కూడా మన బాస్తో వెళ్తున్నాం, మన బాస్తో మాట్లాడుతున్నాను, వెళ్ళొచ్చో వెళ్ళకూడదో మాట్లాడచ్చు అలా ఉండదు. చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. అండ్ వన్ మోర్ థింగ్, నేను బిఫోర్ ఒక ఎంప్లాయీని హైర్ చేసుకున్నప్పుడు ఒకటే చెప్తాను, ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్ మన ట్రినిటీ ఫ్యామిలీ రిలేటెడ్గానే మీరు ట్రీట్ చేసి 24/7 మీరు రెస్పాన్స్ ఉండాలి. బుకింగ్ వచ్చింది సార్, నేను టార్గెట్ ఫినిష్ చేసుకుంటున్నాను, నాకు బుకింగ్ వచ్చింది, నేను ఇంత మీరు టార్గెట్ ఇచ్చారు, ఇంత ఫినిష్ చేసుకున్నాను కాదు. కస్టమర్ని మనం డెస్టినేషన్ పంపించి అంటిల్ రిటర్న్ వచ్చినప్పుడు నువ్వు ద గ్రేట్ ఎంప్లాయీ అవుతావు. అప్పుడే టార్గెట్ రీచ్ అయినట్టు. అప్పుడు రీచ్ అయినట్టు. కస్టమర్ నువ్వు పంపించిన కస్టమర్ని పంపించేసి ఆన్ టూర్లో ఏమైనా ఇష్యూస్ వచ్చినప్పుడు నువ్వు పట్టించుకున్న సమయంలో నువ్వు ఎంప్లాయీ, ట్రినిటీ పార్ట్ ఆఫ్ ఎంప్లాయీ అయితే నేను కాదు. అలాంటి వాళ్ళు నేను కోఆపరేట్ చేయను. చాలా స్ట్రిక్ట్గా ఉంటాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే సార్, నేను ఈ ఇండస్ట్రీకి రావడానికి ఫస్ట్ 2017 IITTM ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ సౌత్ బ్రాంచ్లో నేను MBA టూరిజం కంప్లీట్ చేశాను సార్. టూరిజంలో MBA చేశాను. సో టూరిజం కంప్లీట్ చేసి MBA కంప్లీట్ చేసి దాంట్లో సర్టిఫైడ్ టూరిస్ట్గా అంటే సర్టిఫైడ్ స్టూడెంట్గా చాలా మంది డిఫరెంట్ సాఫ్ట్వేర్ నుంచి వచ్చి టూరిజంలో స్టార్ట్ చేసి డెవలప్ చేసే వాళ్ళు ఉన్నారు. అండ్ ఇంకో డిఫరెంట్ ఉన్నారు. బట్ నేను ఏంటంటే MBA టూరిజం రిలేటెడ్గానే నాకు వచ్చిన విద్యనే నేను ప్రొలాంగ్ చేసుకొని నేను డెవలప్ చేసుకోవాలనే ఒక ఉద్దేశంతోనే ఈరోజు స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఈరోజు మనము ఈ పొజిషన్లో ఉన్నామని చెప్తున్నాను సార్. అంటే IITM అంటే ఒక జస్ట్ లైక్ ఇది కూడా IIT లాగేనా?
టూరిజంలో? యా సార్. ఐఐటిటిఎం అనేది అంటే ఏందంటే సార్ ఇదేనా ది బెస్ట్ సర్టిఫికేషన్ అంటే ఇదేనా టూరిజంలో? టూరిజం యెస్ సార్. ఓకే. రైట్. ఇది. థ్యాంక్ యూ బాబు గారు. సో, ఇది ట్రినిటీ ఇంటర్నేషనల్ హాలిడేస్‌కి సంబంధించిన ఎండీ బాబు గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా నేను నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. ఎప్పుడు కూడా నేను ఇప్పటికిప్పుడు వెంటనే కొంతమందిని పంపించేయాలి. వారి ద్వారా నేను రూపాయి జేబులో వేసుకోవాలనేది కాకుండా వారి నమ్మకమే అనేది పెట్టుబడిగా నేను ఇప్పటివరకు కూడా తన బిజినెస్‌ను, తన కంపెనీని రన్ చేస్తూ వచ్చాను. వేల మందిని ఇప్పటివరకు ఇంటర్నేషనల్ ట్రిప్స్ తీసుకెళ్ళాను. అలాగే నా దగ్గరున్నటువంటి స్టాఫ్ కూడా, ఎంప్లాయీస్ కూడా చాలా వాళ్ళు డిసిప్లైన్‌గా ఉంటారు. ఎవరైతే మా ట్రిప్‌లో అంటే మా కంపెనీ ద్వారా బయటికి వెళ్లి వచ్చేంత వరకు కూడా పూర్తిగా ఫాలో అప్ చేస్తాం. ఇది మా కంపెనీ సక్సెస్‌కు మెయిన్ రీజన్ అని ఆయన చెప్తున్నారు. అదేవిధంగా వేల మందిని ఇప్పటివరకు విదేశాలకు పంపించాం. అందులో ఒక్కరు కూడా అన్‌సాటిస్ఫైడ్‌గా లేరు. కావాలంటే దీన్ని ఛాలెంజ్ చేస్తున్నాను. ఈ వీడియోని చూసిన వారు ఒకవేళ నిజంగా అలా చేసి ఉన్నా కూడా ఛాలెంజింగ్‌గా మీరు కామెంట్ కూడా చేయొచ్చని ఆయన సవాల్ కూడా విసురుతున్నారు. థాంక్ యూ సో మచ్.